హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లలు స్వీట్ అడిగితే అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. ఇలా పొడిపిండితో పాలతాకులు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కళాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కళాయిలో 1 కప్పు బెల్లం తురుము వేసుకొని 1/2 గ్లాసు మంచినీళ్ళు పోసుకొని పూర్తిగా కరిగించుకొని జల్లెడతో వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలా వడగట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి ఇలా వేసుకొని వేడి నీళ్లు పోసుకుంటూ ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి. పొడిపిండికి బాగా వస్తాయి తాలికలు. ఇలా కలుపుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ ముద్ద చేసుకోవాలండి. నీళ్లు చాలకపోతే ఇలా వేసుకొని బాగా చపాతీ ముద్దలాగా ఇలా చేసుకోవాలండి. ఇలా చపాతీ ముద్దలా చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసి ఇలా చేత్తో చేసుకుంటే చాలా ఈజీగా ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. ఇలా అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, బాగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ కష్టపడే పని లేకుండా అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అలా పక్కన పెట్టేసుకొని గిన్నెలో 3 కప్పులు మంచినీళ్ళు పోసుకుందామండి. 1 కప్పు పాలు పోసుకుందామండి. 1 కప్పు పాలు పోసుకొని సగ్గుబియ్యం 1.5 స్పూను నానబెట్టుకున్నానండి ముందుగానే. ఇలా వేసుకొని 1 పొంగు రాగానే తాలికలు చేసుకున్నాం కదండి, ఇవి ఇలా వేసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటూ మూత పెట్టుకొని కొంచెం సేపు అలా పొంగిపోకుండా చూసుకోవాలి, లేదా టేస్ట్ పోతాయి పాలు పొంగితే. ఇలా ఉడికించుకొని వాటర్ అన్నీ తగ్గిపోతాయి చూడండి. ఇలా వాటర్ అన్నీ పూర్తిగా తగ్గిపోయాక ముందుగా మనం కరిగించుకున్నాం కదా బెల్లం తురుము గిన్నెలో పోసుకోవాలండి. ఇలా కలబెట్టుకొని చూసుకొని ఇలా గిన్నెలో పోసుకోవాలి. బెల్లం పాకం మీడియం మంటపై కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం చూడండి, తాలికలు ఎలా ఉన్నాయో కంటిన్యూగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. తాలికలు ఇరగకుండా కలుపుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం ఉడకనిద్దామండి. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అలా కాసేపు అలా తిప్పి కొంచెం ఉడకనిచ్చి పాలు పోసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే పాలు పోసుకోవాలండి. స్టవ్ ఆపినాక పాలు పోస్తే పాలు ఇరగకుండా ఉంటాయి. చిక్కదనాన్ని బట్టి ఇలా పోసుకోవాలండి. చూడండి ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయో. స్టవ్ ఆఫ్ చేసినాక ఉప్పు జీడిపప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎప్పుడైనా పాల తాగుల్లోకి పప్పు ఉండాలండి. పప్పు ఉంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా 1 గరిట ప్లేట్లోకి వేసుకొని కొంచెం పప్పు నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.